పెట్టుకున్నారు. అనేక సంఘాలు ఆదిమ కాలంలో ప్రార్థనాపరులుగా ప్రారంభమై కులపిచ్చీలు పడి కొట్టుకొని తన్నుకొని క్రీస్తుకు దూరమయ్యారు. వద్దలాగు కావద్దు. యేసుక్రీస్తు నమ్మితే దయను పొందాలి మనం. ఆనాటి సంఘం అలాగూ జీవించింది. యేసు ప్రభువు నిత్యము స్తుతించాలట, యేసు ప్రభువుని ఎప్పుడు మహిమపరచాలట, ఎప్పుడు యేసు ప్రభును కీర్తించాలట. హెబ్రీలకు రాసిన పత్రికలు కూడా ఒక మాట రాశాడండి. 13వ అధ్యాయం 14వ వచనం, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. ప్రియులారా, ఏ రోజు ఎక్కడ ఎవరు ఎలాగూ రాలిపోతాడో తెలియదు. ప్రియులారా, ఏమిటి రోజు? సర్వోన్నతుడైన దేవునికి మహిమకరంగా జీవించవలసిన ప్రతి వ్యక్తి ఆయనకు మహిమకరంగా జీవించకపోవటం ద్వారా క్రైస్తవత్వం నశించిపోతా వస్తూ ఉంది. మన ద్వారా అనేకులు మారిపోవాలి. పర్ఫెక్ట్గా మనం ఇంతగిన దేవుళ్ళు జీవించి ఉంటే ఇండియా దేశం మారిపోయేది. ప్రతి వాడు స్వార్థపరుడైతే చాలు, నేను మా కుటుంబం నా సంఘం బాగుంటే చాలు వెళ్ళిపోతున్నారు. కానీ క్రీస్తు కోసం నిరీక్షణతో ఎదురు చూస్తూ అనేకులను ఆకర్షించేటువంటి స్వభావాలు మాత్రం లేవు. మనకు ఒక ధన్యకరమైన లైఫ్ ఇచ్చాడండి. మహా దుర్మార్గులమైన మనల్ని మార్చాడాయన. నేను ఏనాడు 1982లోనే 85లో చచ్చిపోవాలి. లాస్ట్కు ఆ మరణ ఛాయం లేకపోతే పట్టుకున్నాడు ఆయన. నన్ను బ్రతికించాడు ఆయన. నా తీర్మానం ఒక్కటే, వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. అనేకులకు సాక్షులుగా నిలబడాలండి. మనమై మనం కనపడితే నిష్ప్రయోజనం అండి. దేవుని ద్వారా మనం కనపడాలి, దేవునిలో కనపడాలి మనం. ప్రతి వ్యక్తి, ప్రతి జీవితం అండి అల్పకాలం ఇది. ఆ రోజే నా తీర్మానం ఏం తెలుసా? డబ్బు సంపాదించకూడదు. రంజిత్, మేమంతా బెంగళూరులో ఒక మ్యారేజ్ చేయని పోయాం. మేము వారు నాకు సూట్ తెస్తామన్నారు. ఫారినర్ది మ్యారేజ్ అది. సూట్ వేసుకోవాలి, అంత ఫారినర్స్, అది పెద్ద పెద్ద డిగ్నిటీ అని. నేను వేసుకోను సార్ అని చెప్పేవారికి. లాస్ట్కి వారు ఈ టవర్ తీయమని ఫోర్స్ చేశాడు. రంజిత్ కూడా అనుకున్నాడు అన్న తీస్తాడేమోనని. ₹1,00,000 ఇచ్చిన నేను తీయనని చెప్పాను. యేసుక్రీస్తుని ఒక్కసారి తీర్మానంతో సాగుతున్నా. నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నా బ్రతుకు వేస్ట్. నేను దేవుణ్ణి మహిమపరిచేవానిగా జీవించాలి. అనేకం జరుగుతూ పోతుంటాయని, హేళనలు, అవమానాలు ఎన్ని వచ్చినా నా దేవుని కోసం జీవిస్తే చాలు. క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి క్రైస్తవుడు అంటే శక్తివంతుడండి. ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు ఎదురయ్యాయి. ఆనాటి కాలంలో భక్త సింగారు, మహాప్రార్థనాపరులు, వాళ్ళంతా ప్రార్థన ద్వారా తన భక్తిని రుజువుపరిచారు. ఇప్పుడు ఎవడు మోకాళ్ళు వంగడండి, ఎవరు ఉండగాడండి. వాడు ప్లాన్ చేస్తాడు, ఈరోజు ఎవరిని పిలిచాలా, ఈరోజు ఎవరు చేయాలా, ఎట్లాంటివి చేస్తా. అది ఎందుకండి? జీవం కలిగిన దేవుని నమ్మి రంజిత్తుల్లా వాళ్ళు చేసిన ఆయన ఉండేవాడండి. మోకాళ్ళు వంగితే లేయాడు ఆయన. ఆ పవర్ వేరండి. ఆదిమ కాల సంఘ క్రమం వేరండి. ఇప్పుడు ఈ సింగింగు, మాటలు, పాటలు వచ్చాయి. వాక్యం లేదు, ఏం లేదు. పాటలు ఒక 50 పాడుకొని లాస్ట్లో 10 నిమిషాలు ఈ వాక్యం చెప్పి పొమ్మంటున్నారు. అలవాటు పడిపోయారండి. ఏం చెయ్యాలి? ఒకరోజు ఒక మీటింగ్కి పోయా. నేను మీటింగ్ పోతే డ్యాన్సులు అన్నీ పెట్టాడు. మేము నేను వెళ్తున్నానన్నా, ఎంబడి పడ్డాను. ఎంబడి అయ్యా పేరు ఆడ వచ్చి మోహనన్ వస్తున్నాడని వేసి నువ్వు డ్యాన్సులు ఈ ప్రోగ్రామాలు పెట్టుకున్నావు. అల్లరితో ఆటకూడదు, పాటలు ఉండకూడదని బైబిల్ చెప్తే మనం చేసే పనులు తప్పు కదండి. ఈ సేవకులకు తప్పు అని చెప్తే ఒప్పుకుంటారండి. మా సంఘస్థులంతా ఒప్పుకోరంటారు. వద్దండి. బైబిల్లో మన జీవితాలకి ఏం చెప్పాడో అది చేసుకుంటూ పోదామండి. ఏమొస్తుందండి వాటన్నిటి నుండి? ఏమొస్తుంది చెప్పండి?
ఏం రాదండి. దేవుని ప్రేమను కొంటుపోతాం మనం. యేసుక్రీస్తులో జీవించే మనం చాలా ధన్యులండి. దేవుని మహాకృపలో దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం. ప్రార్థనా పరులు కండి. దేవుని నామాన్ని నిత్యము స్తుతించండి. దేవుని నామాన్ని నిత్యము మహిమపరచండి. యేసుక్రీస్తు యొక్క దివ్య సన్నిధానములో ఆయనకిష్టులుగా జీవించాలి. ఒక భక్తుడు అంటాడు, దేహమందున్నను దేహమును విడిచినను. ఎవరికి?